అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిందకోటి భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలం క్రిమినల్ ప్రొసీజర్ మొత్తం కూడా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. క్రిమినల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలంటే, ఎందుకంటే క్రిమినల్ అనేది కంట్రోల్ చేయాలంటే, కేసులు కఠినంగా శిక్షించాలంటే కొన్ని అమెండ్మెంట్ చేయవలసి వస్తుంది. అందులో కూడా ఇవి ఎప్పుడో పురాతనమైన బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి క్రిమినల్ లా మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లో పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. కేసులు కూడా కొత్త సెక్షన్ల కిందనే రిజిస్టర్ చేస్తున్నమాట. ఇంతకుముందు ఏదైనా నేరం చేస్తే ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలు కూడా క్రిమినల్, ఎందుకంటే మూల స్తంభాలు ఈ 3 కూడా రద్దయినాయి. పాత కేసులు ఏమైనా ఉంటే సార్ అని అడుగుతూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. పాత కేసులు ఉన్నాయి, పాత కేసులు అట్లే పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. ఈ కొత్త ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, కొత్త యాక్ట్లు వచ్చినామో 2023లో బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని, ఈ 3 కూడా, ఎందుకంటే ఐపీసీ ప్లేసులోనేమో బిఎన్ఎస్ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేసులోనేమో బిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేసులోనేమో బిఎస్సి అని, ఈ 3 యాక్ట్లు కూడా మూల స్తంభాలు క్రిమినల్లో. ఈ 3 కూడా రద్దయినాయి. జూలై 1, 2024 నుంచే అమలు అవుతూ ఉండే, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత. యాక్ట్లు మట్టుకము 2023లోనే వచ్చినాయి. భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా జూలై 1, 2024 నుంచి ఈ 3 యాక్ట్లు కూడా అమలు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్లు 511 ఉండే, అది 1860 చట్టం ఉండే అన్నమాట. అది రద్దయింది కనుక ఇప్పుడు బిఎన్ఎస్ అని యాక్ట్ 2023లో యాక్ట్ వచ్చింది. ఆ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 2023. దీనిలో ఇప్పుడు ఎందుకంటే అన్నీ కుదించేసి రివ్యూ చేసి కొన్ని క్లబ్ చేసి కొన్ని సెక్షన్స్ అన్నీ కూడా 358 పెట్టినమాట. 358 కింద మొత్తం ఏవైతే ఉంటావో సెక్షన్లు 358 సెక్షన్లలో ఒక్కొక్క నేరము పోలీసులు ఏదైతే నేరం చేస్తారో వాళ్ళని కేసులు రిజిస్టర్ చేస్తారనమాట. రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడానికి ఆస్కారం ఉంటుంది బిఎన్ఎస్ కింద. 29 రాష్ట్రాల్లో కూడా జూలై 1 నుంచి ఫాలో అవుతున్నారు. అయిన తర్వాత దాని తర్వాత ప్రొసీజర్ అనేది ఫాలో కావాల్సి వస్తుంది. ఎట్లా మన అవుట్ టు గెట్ బెయిల్ అనేది పోలీసులు కూడా ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది, జడ్జెస్ కూడా ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఇంతకుముందు సిఆర్పిసి కింద 484 సెక్షన్స్ ఉండే, అది 1973 చట్టం ఉంది, అది రద్దయింది కనుక అది దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ అది. ఎందుకంటే ఇది కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏదైతే బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్న సెక్షన్ కేసులన్నీ కూడా మనము బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో అయ్యి హౌ టు గెట్ బెయిల్ అని కానీ, డిశ్చార్జ్ పిటిషన్ కానీ, హౌ టు కండక్ట్ ట్రయల్ కానీ, ఈ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలి, ఛార్జ్షీట్ ఎట్లా ఫైల్ చేయాలి, విట్నెస్లు ఎట్లా ఎగ్జామ్ చేయాలి, ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్లో ఉంటాయన్నమాట. బిఎన్ఎస్ఎస్ 484 సెక్షన్స్ ఉండే, ఇప్పుడు 488 ఇందులో కొన్ని సెక్షన్లు పెరిగి 531 అయినాయి. 531 సెక్షన్లో ఒక్కొక్క ప్రొసీజర్, ఒక్కొక్క సెక్షను ఒక ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో మనకు కేసు వాదించేటప్పుడు, కేసు ట్రయల్ నడిచేటప్పుడు, కేసు విచారణ జరిగేటప్పుడు సివిల్లో కానీ క్రిమినల్లో కానీ, ఎందుకంటే ఇది అన్నీ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఫాలో అయ్యే మనం కేసు ఫైల్ చేయవలసి వస్తుంది. అందుకో అని చెప్పేసి ఇందులో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉండే, 167 సెక్షన్ల ప్లేస్లో 170 వచ్చినాయి కనుక 170 కింద ఒక్కొక్క సెక్షను ఒకటి మనము కేసు కండక్ట్ చేసేటప్పుడు, కేసు విచారణ జరిగేటప్పుడు, కేసు ట్రయల్ జరిగేటప్పుడు సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ యాక్ట్ ఉంటేనే కేసు మనం వాదించి కేసును ట్రయల్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, చీఫ్ ఎగ్జామినేషన్ కానీ ఇళ్ళన్నీ పొందుపరిచి
హౌ టు ఫాలోయింగ్ ది ప్రొసీజర్ ఇన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే మనం కేసులన్నీ కండక్ట్ చేసి కేసులు గెలవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకోనికి 3 కూడా బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, బిఎస్ఏ కానీ ఈ 3 కూడా మూల స్తంభాలు క్రిమినల్. అందుకోనికి ఇవన్నీ కూడా జూలై 1, 2024 నుంచి కూడా అన్ని రాష్ట్రాలలో 29 రాష్ట్రాలలో కూడా అమలవుతూ ఉన్నాయి. ఇవందరూ కూడా ఫాలో కావాల్సిందే. అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, న్యాయమూర్తులు కానీ, జడ్జెస్ కానీ, ఎందుకంటే ఇదందరూ కూడా ఈ 3 కూడా యాక్ట్లు క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ మొత్తం కూడా అమెండ్మెంట్ చేసిన బ్రిటిష్ కాలం నుంచి అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు నన్ను. అవన్నీ పాత సెక్షన్లు ఉన్నాయి కనుక, పాత ప్రొసీజర్ ఉండే కనుక, ఎప్పటి నుంచో ఉన్నాయి కనుక వాటిని అన్నింటినీ రివ్యూ చేసి, ఎందుకంటే మహిళల మీద, చిన్నారుల మీద, చాలామంది మీద లైంగిక వేధింపులు, సెక్సువల్ హరాస్మెంట్స్ ఎక్కువైనాయి కనుక 29 రాష్ట్రాల్లో భారతదేశం అంతా కూడా. అందుకు చిన్న చిన్న పిల్లలను కూడా మానభంగాలు చేయడం ఇవన్నీ కూడా మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాము. అటువంటి క్రిమినల్స్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు బెయిల్ పొందకుండా కూడా చేయాలని చెప్పి స్పీడీ డిస్పోజల్ అని చెప్పేసి కూడా కేసులు అన్నీ కూడా ఈ సెక్షన్లను అమెండ్మెంట్ చేసి, ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. దేశం ఏ దేశమైనా కూడా ల్యాండ్ ఆర్డర్ ఉంటే పెట్టుబడులు వస్తాయి. ఎందుకంటే అన్ఎంప్లాయీస్ ఉన్నటువంటి యూత్కు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉన్న కంట్రీలో ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉండదు, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందంటే అల్లకొల్లం ఉంటుంది కనుక. అందుకోనికి భారతదేశం అంతా కూడా ఆలోచించేసి ఎప్పటి నుంచి ఉన్న చట్టాలను పకడ్బందీగా వేసి వాళ్ళకు బెయిల్ పొందకుండా స్పీడీ డిస్పోజల్ కింద ఈ సెక్షన్లన్నీ అమెండ్మెంట్ చేశారనమాట. అందుకని చాలామంది కూడా నాకు మళ్ళీ అడుగుతూ ఉంటారు, సార్ వారెంట్ వెళ్ళింది, వారెంట్ రీకాల్ చేసుకోవాలి, దానికి ప్రొసీజర్ ఏమైనా చేంజ్ అయిందని కూడా అడుగుతూ ఉంటారు. వారెంట్ అనేది చాలా రకాలు ఉంటాయన్నమాట. ఛార్జ్షీట్ వేసినాక వాళ్ళు సమన్ తీసుకొని రానట్లయితే వారెంట్ ఒకటి ఉంటుంది. కేసు అపియర్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు రాకుండా ఉంటే వారెంట్ ఒకటి ఉంటుంది. మీరు అబ్స్కాండింగ్లో ఉన్నప్పుడు ఛార్జ్షీట్ వేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎండబ్ల్యూ ఇష్యూ చేస్తారు, అది ఒక వారెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి వారెంట్లో డిఫరెంట్ వారెంట్లు ఉంటాయన్నమాట. ఎన్బిడబ్ల్యూ అనేది ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసింది సార్ అని చెప్పేసి జనరల్గా పబ్లిక్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నమాట. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకోసం ఇష్యూ చేస్తారు, మీ కేసులో అపియర్ అయ్యి కూడా కాకుండా ఉండి పోలీసు వాళ్ళు సంబంధం తీసుకొని మీరు రాకుండా ఉన్నట్లయితే ఛార్జ్షీట్ మీరు, ఎందుకంటే ఎప్పటి నుంచో అబ్స్కాండింగ్ ఉండి మీరు కనబడకుండా పోయినప్పుడు, మీరు దొరకకుండా పోయినప్పుడు, మీతో కొంతమంది చాలామంది అక్యూడ్ ఉన్నప్పుడు కొంతమందికి అందులో అపియర్ అయ్యి బెయిల్ పొందినట్లయితే వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళు అయినట్లయితే కొంతమంది అబ్స్కాండింగ్ చూపించేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత టేకెన్ అండ్ ఫైల్ జడ్జెస్ తీసుకున్నప్పుడు అప్పుడు వారెంట్ ఇష్యూ చేసి మిమ్మల్ని పట్టుకరమ్మని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఎన్బిడబ్ల్యూస్ ఉంటాయన్నమాట. ఆ డిఫరెంట్ ఎన్బిడబ్ల్యూ డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. కొన్నిట్లా రీకాల్ చేస్తారు, కొన్నిట్లా రీకాల్ కూడా చేయరు. చాలామంది కూడా నేను హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు క్వాష్ పిటిషన్స్ కూడా వేస్తారు. క్వాష్ పిటిషన్ వేసేసి రీకాల్ చేయమని, కింది కోర్టులో రీకాల్ చేయనట్లంటే హైకోర్టు కూడా అప్రోచ్ అవుతారనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మీకు ఎన్బిడబ్ల్యూ అనేది ఆ ఫైల్ చూసి డాకెట్ ఆర్డర్ చూసినట్లయితే ఏ స్టేజ్లో మీకు ఇష్యూ అయింది అనేది కూడా దాన్ని బట్టి మనం రీకాల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు వారెంట్ రీకాల్ అంటే ఏదైనా వారెంట్ రీకాల్ చేయాలంటే 70 Clause 2 కింద పిటిషన్ పెట్టుకొని జడ్జి దగ్గర వేసి రీజన్స్ అన్ని, గ్రౌండ్స్ అన్ని రాసిన తర్వాత జడ్జి దగ్గర వాదనలు వినిపించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీస్ సర్వ్ చేసి దాంట్లో ఎందుకంటే అప్పుడు మనము వాదించేటోళ్ళం అన్నమాట. ఇప్పుడు దాని ప్రొసీజర్ ప్లేస్లో ఎందుకంటే అప్పుడు సిఆర్పిసి కింద 70 Clause 2 కింద మనం పిటిషన్ వేసుకుంటాం. ఇప్పుడు 70 Clause 2 రద్దు అయింది కనుక ఇప్పుడు 72 Clause 2 కింద మనం రద్దు చేసే అధికారము ప్రొసీజరు ఇందులో ఉంది కనుక అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో అరెస్ట్ చేయకముందు మనం రీకాల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. మీరు వాళ్ళ ఎండబ్ల్యూ కింద కూడా ఎగ్జిక్యూషన్ చేసి అరెస్ట్ చేసి అప్పుడు బెయిల్ వేసుకోవాల్సి వస్తుంది, రీకాల్ చేయరు అప్పుడు. అందుకని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. అందుకని మీకు వారెంట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇమీడియట్గా పోయి కన్సర్న్ అడ్వకేట్ కానీ మీరు కానీ ఒక పిటిషన్ పెట్టుకొని 72 ఇప్పుడు 72 ఇంతకుముందు 70 ఉండే కనుక 72 Clause 2 కింద మీరు వారెంట్ ఆఫ్ రీకాల్ను వేసుకోవడానికి ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇది
ఎందుకంటే బెయిల్ రద్దు అవుతుంది, లేకుంటే అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దీని ఫుల్ ఫామ్ కూడా ఫారం ఆఫ్ వారెంట్ ఆఫ్ అరెస్ట్ అండ్ డ్యూరేషన్ సెక్షన్ 72 క్లాస్ 2 కింద మీరు ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సెక్షన్ చెప్తుంది అన్నమాట. అందుకని భారతదేశం అంతా కూడా ప్రొసీజర్ ఒకటే కనుక మీరు ఏదైతే కొంతమంది పేషికి రారు, చాలా కేసులు ఉంటారు. అతను ఎప్పుడు కూడా కేసుకు బెయిల్ పొందిన తర్వాత కేసుకు రెగ్యులర్గా ఛార్జ్షీట్ వేసినాక రాకపోతే కూడా జడ్జి గారు ఎందుకంటే దాన్ని అరెస్ట్ వారెంట్ చేసి పట్టుకురమ్మని కూడా చెప్పడానికి ఆస్కారం. దాన్ని నేను ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ అంటారు. మరి నాన్ బెయిలబుల్ ఇచ్చినప్పుడు మీరు ఎంబడే మీరు ఒక పిటిషన్ పెట్టుకొని మీరు అడ్వకేట్ని అప్రోచ్ కాకుండా మీరు పిటిషన్ వేయకుండా, పిటిషన్ అంటే మీ డిస్పెన్స్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఆ డిస్పెన్స్ పిటిషన్ కూడా కొంతమంది వేయరనమాట. వేయనట్లు ఉంటే కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఉండదు, వాళ్ళ తరపున అడ్వకేట్ ఉండరు, వీళ్ళు ఉండరు కనుక కేసులు పెండింగ్ అయిపోతాయి, లాంగ్ పెండింగ్ కేసులు ఉంటాయి అని చెప్పేసి జడ్జెస్ కూడా ఏం చేస్తారంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్. కొన్నిట్లనేమో విట్నెస్లకేమో బీడబ్ల్యూ అని ఇస్తారు. విట్నెస్లు కానీ మిగతాలు కానీ రానట్లుంటే పిలిచినప్పుడు కూడా జడ్జీలు ఎప్పుడైతే ట్రయల్ జరుగుతున్నప్పుడు విట్నెస్ రాకపోతే కూడా వాళ్ళకు వారెంట్ ఇష్యూ చేయడానికి ఫస్ట్ బీడబ్ల్యూ ఇష్యూ చేస్తారు, బెయిలబుల్ వారెంట్. తర్వాత వాళ్ళు రానట్లుంటే ఆ బెయిలబుల్ వారెంట్ను ఎన్బిడబ్ల్యూ కూడా ఇష్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా చట్టం చెప్తుంది. చట్ట ప్రకారమే ప్రతి ఒక్కరు ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ప్రొసీజర్ లా ప్రకారమే ఫాలో కావాలి. ఇది అనేది రీకాల్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూ అనేది ఛార్జ్షీట్ వేసినప్పుడు ఛార్జ్షీట్లో మీ పేరు అబ్స్కాండింగ్ ఉండి మీరు బెయిల్ పొందినట్లయితే, పోలీసులకు కనబడకుండా మీరు తిరుగుతున్నట్లయితే దాంట్లో కూడా ఛార్జ్షీట్ వేసి మిగతా అందరి తరఫున ఛార్జ్షీట్ వేసినాక వారెంట్ కూడా ఇష్యూ చేస్తారనమాట. వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత టెక్నికల్ అయిన తర్వాత మిమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది ఒక వారెంట్ అనమాట. ఎందుకంటే కోర్టు రద్దు చేయనంత వరకు వారెంట్లు ఉంటాయన్నమాట. వారెంట్ మీద కూడా ఎందుకంటే జడ్జి గారి యొక్క సంతకము, ఆ కోర్టు పేరు ఉంటుంది దాని మీద మొత్తం ఉంటుంది. 72 ఇప్పుడు క్లాస్ 72 ఫామ్ అనేది దాని మీద, ఎందుకంటే అరెస్ట్ వారెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది కనుక మీరు ఎందుకంటే ఆ ఫామ్ మీద వాళ్ళ జడ్జెస్ అందరూ కూడా సంతకం పెట్టి పోలీసు వాళ్ళకి ఇస్తారనమాట. దానికి డ్యూరేషన్ అనేది మీరు అరెస్ట్ అయ్యినంత వరకు అది వారెంట్ పెండింగ్ ఉంటుంది. ఆ వారెంట్ ఎందుకంటే రీకాల్ అయితే దాన్ని క్యాన్సిల్ చేయడానికి, ఆ వారెంట్ను క్యాన్సిల్ చేయడానికి జడ్జి గారికి పవర్ ఉంటుంది అన్నమాట. ఆ పవరే దీన్ని 72 క్లాస్ 2 కింద ఇలా జడ్జెస్ అందరూ కూడా క్యాన్సిల్ చేసినట్లయితే మీరు క్యాన్సిల్ అయిన తర్వాత పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఎట్లయితే ఆ దగ్గర ఉన్న వారెంట్ వాళ్ళు కోర్టులో రిటర్న్ చేస్తారన్నమాట. అందుకోనికి వారెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోనికి బెయిల్ ఉంది మళ్ళీ పరారులో ఉన్నట్లయితే మీకు వారెంట్ పిటిషన్ ఎన్నిసార్లు రీకాల్ చేసుకున్నారని చెప్పేసి కూడా జడ్జి గారు చూస్తారు. కొన్నిసార్లు రీకాల్ చేయొచ్చు, ఆ కేసును బట్టి, పరిస్థితిని బట్టి, స్టేజ్ని బట్టి మీకు దాన్ని డిస్మిస్ చేసి వారెంట్ కూడా జైలు పంపడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి వారెంట్ రీకాల్ అనేది మీరు అందులో ఉన్న గ్రౌండ్స్ రాయాలి. అన్ని గ్రౌండ్స్ రాసి అడ్వకేట్ ద్వారా పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు పరిశీలించేసి మీకు ఏదైతే ఎన్బిడబ్ల్యూ ఏ స్టేజ్లో వెళ్ళింది అనేది వాటిని పరిశీలించి ఫైల్ను చూసిన తర్వాత వారెంట్ రీకాల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా ఎన్బిడబ్ల్యూను రీకాల్ చేసే ఏదైతే ఉంటో ప్రొసీజరు 72 క్లాస్ 2 BNSS యాక్ట్ ప్రకారము మీరు ఒక పిటిషన్ పెట్టుకొని మీ యొక్క వారెంట్ను రద్దు చేయడానికి ప్రొసీజర్ అనమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.